హాయ్ గైస్, ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తురుము, వెల్లుల్లిపాయ రెమ్మలు, వేరుశనగలు. బాండి పెట్టుకుందాం. అది హీట్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు మనం దాంట్లో అల్లం తురుము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రెమ్మలు. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు యాడ్ చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. వేరుశనగలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇవి మొత్తం ఫ్రై అయిపోక్కర్లేదు, 50% కుక్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి గుత్తుల్లో మనం ఇది స్టఫింగ్ని మసాలా స్టఫింగ్ కింద గుత్తుల్లో అయితే మనం పెట్టి కర్రీ చేసుకుంటాం. ఇదిగో ఈ విధంగా నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కూరకి తగినంత రెడ్ చిల్లీ పౌడరు, అలాగే జీలకర్ర ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, మసాలా పొడి 1 స్పూను, అలాగే పచ్చి కొత్తిమీర కొంచెం పెడుతున్నాను. ఇవన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. వాటర్లో నేను వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఈ స్టఫింగ్ అంతా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ చేసుకున్న ఆ మిశ్రమం ఆ వంకాయల్లో స్టఫ్ చేసి వంకాయలు అనేటివి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నా దగ్గర ఉన్న వంకాయలన్నింటినీ అలా స్టఫ్ చేసి పెట్టుకుని ఆయిల్లో మగ్గనిస్తున్నాను. మూత పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మగ్గాయి. ఒకసారి మధ్యలో కలుపుకుందాం. ఆల్మోస్ట్ నా వంకాయలన్నీ మగ్గిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నా దగ్గర స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ అయితే ఉంది కొంచెం. ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను. ముందు ఎందుకు యాడ్ చేయలేదంటే ఆ పేస్ట్ అంతా ఎక్కువైపోయి అడుగు అంటుకుపోతుంది అనమాట. అందుకని మిగతా పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి నేను ఆ ముక్కలకి ఎంతైతే ఉడకగలుగుతుందో అంతా యాడ్ చేసి పెడుతున్నాను. ముక్కలు మునిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది సిమ్లో పెట్టి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు, దగ్గర పడే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. మూత పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నా కూర రెడీ అయిపోయింది.
మంచి స్మెల్ అయితే వస్తుంది ఉడుకుతుంటే. కొంచెం వాటర్ ఉంది, ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. నాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.